హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. 2019లో ఒక తీర్పు, 2024లో మరో తీర్పు. కానీ 2029లో ప్రజల తుది నిర్ణయాన్ని ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? పార్టీనా, నాయకుడా, లేక స్థానిక సమస్యలా? ఈరోజు ఈ వీడియోలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ ఎనాలిసిస్ ఏంటో మీరే చూడండి. 2029 ఎన్నికల్లో విజయాన్ని నిర్ణయించేది కేవలం పార్టీ గుర్తు మాత్రమే కాదు. ప్రభుత్వ పనితీరు, స్థానిక ఎమ్మెల్యే పనితీరు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ఉపాధి అవకాశాలు, రైతుల సమస్యలు, యువత అంచనాలు మరియు ప్రతి గ్రామంలో ప్రజల అభిప్రాయం, ఈ అన్ని అంశాలు తుది ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి ఎన్నికలో కొన్ని బూతులు విజయాన్ని పూర్తిగా మార్చేస్తాయి. పట్టణ ప్రాంతాలు వేగంగా మారే ఓటింగ్ ధోరణి చూపిస్తే, గ్రామీణ ప్రాంతాలు సంప్రదాయ ఓటింగ్ను కొనసాగించే అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ మెజారిటీతో గెలిచిన బూతులు 2029లో అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంటుంది. టీడీపీకి ప్రస్తుత మద్దతును అదే స్థాయిలో కొనసాగించడం అత్యంత పెద్ద సవాలు. మరోవైపు వైఎస్ఆర్సీపీకి కోల్పోయిన మద్దతును మళ్లీ సంపాదించడం, స్థానిక స్థాయిలో బలమైన సంస్థాగత నెట్వర్క్ను పునర్నిర్మించడం అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. రెండు పార్టీలు ప్రతి ఓటును వ్యూహాత్మకంగా ఆకర్షించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాజకీయ పరిస్థితులు, గత ఎన్నికల ఫలితాలు, స్థానిక రాజకీయ సమీకరణలు, ప్రజలలో కనిపిస్తున్న చర్చలను పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ కొనసాగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున రాజకీయ పరిణామాలు, నాయకుల మార్పులు, ప్రజా సమస్యలు మరియు చివరి దశ ప్రచారం ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఫైనల్గా 2029లో ఈ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? టీడీపీనా, వైఎస్ఆర్సీపీనా, లేక మరో రాజకీయ పరిణామం ఫలితాన్ని మార్చబోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి డీప్ ఎనాలిసిస్ కోసం మా నెక్స్ట్ వీడియోని తప్పకుండా చూడండి. For more political analysis, subscribe to our channel. Thanks for watching.